తీసేవాడు బాగా పట్టదు. సందర్భంగా నెల్లూరు నగరం, నెల్లూరు సిటీలో మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సారి ఆధ్వర్యంలో ఈరోజు మన రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ప్రజాసేవలో అంకితమయ్యి ప్రజల కోసం ఏం చేయాలో ఆ రోజు పాదయాత్రలో తిరిగి విద్య, వైద్యం, అలాగే మనకి తాగునీరు సమస్య మీద దృష్టి పెట్టి ప్రతి పిల్లలు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పని ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. అలాగే వైద్యం కోసం ఆ రోజు ఆరోసి పెట్టడం జరిగింది. అంతేకాదు అలాగా చెప్పుకుంటూ పోతే మన ప్రాజెక్టులన్నీ బాగుండాలని మంచినీటి ఏర్పాటు చేయండి. అంతేకాదు ప్రజల కోసం ఎంత దూరమైనా కానీ అతను ప్రజాసేవ కోసమే పనిచేసిన వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. మనమందరం కూడా అదే స్ఫూర్తితో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి పాటలను నడుస్తూ అంతకన్నా ఇంకా కూడా 4 విషయాలను అభివృద్ధి చేశారు. అదంతా కూడా మన తెలిసిందే. అలాగే ప్రతి ఒక్కరు మన రాజశేఖర గారిని చర్చించుకుంటూ అతను మార్గదర్శకం నడవాలని చెప్పని కోరుకుంటాము. ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి 15వ వర్ధంతి సందర్భంగా అందరూ కూడా కార్పొరేటర్లు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇక్కడ రావడం, అనిల్ కుమార్ గారి డైరెక్షన్లో వారందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం కూడా జరిగింది. మరి ఆయన ఘన నివాళులు కూడా ఇక్కడ అర్పించడం. 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు మరణించి ఈ రోజులు కూడా భారతదేశం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారిని తీసుకొస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు విద్యలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వైద్యం కొద్దిగా ఆరోగ్యశ్రీ కానీ, 108, 104 ఇంటర్వ్యూ చేయడం కానీ, అలానే వ్యవసాయం చేసేటప్పటికీ సుమారుగా 84 ప్రాజెక్టులు ఒకేసారి ప్రారంభించినటువంటి కనుక వ్యవసాయాన్ని సస్యశాస్త్రం చేయాలని ఆలోచిస్తే ఆయన తీసుకున్నటువంటి వ్యవసాయంలో సంస్కరణలు కానీ, అలానే సంక్షేమం విషయించేటప్పటికీ ఆయన ఇచ్చినటువంటి పెన్షన్ స్కీమ్ కానీ, అలాంటి అనేక హౌసింగ్ గురించి అలా ప్రతి ఒక్కటి కూడా సంక్షేమం గురించి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక అనుసరిస్తూ ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు. ఇట్లా విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం 4ంటిని కూడా ఆయన సమపాలనలో ఆంధ్ర రాష్ట్ర మొత్తానికి కూడా అందించినటువంటి కనుక రాజశేఖర రెడ్డి గారికి. అందుకే కొన్ని దశాబ్దాలు గడిచినా కూడా మన రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేము. ఇంకొక 50 సంవత్సరాలైనా కూడా రాజశేఖర రెడ్డి గారిని అందరూ కూడా గుర్తించుకునే అవకాశం ఉంటుంది. అందులో కూడా ఆయన ఉన్న రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవడం కానీ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటూ ఉన్నారు. అందరూ కూడా మర్చిపోలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్ చేసిన కార్యక్రమాలు ఎప్పుడైతే నేను 10గా చేయాలి, ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉండాలన్న ఆలోచనగా రాజశేఖర గారు కూడా ప్రజల మనసులో శిస్తుల స్థానం కోసం ఆయన ప్రయత్నించబడతారు. కొన్ని హామీల వల్ల రకరకాలుగా ప్రజల మనసులో ఏదో ఒక విధంగా మార్పు చెందవచ్చు. కానీ ఈ రోజుకైతే రాజశేఖర గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరలా వారి పరిపాలనే ఉండాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. తప్పకుండా భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు మరింత మెరుగైన పాలన అందిస్తారని సంస్కృతిని కూడా కోరుకుంటున్నారు. ఈ రోజు ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి అభిమానికి కూడా వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వారందరూ కూడా ఈ రోజు నివాళులు అర్పించుకోవడం అందరికీ కూడా పేరు పేరుగా Yeah.